ముఖ్యాంశాలు. రహదారి భద్రతా నిబంధనలకు ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించాలి. రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సాల్. రహదారి భద్రతా నిబంధనలు ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సాల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ సంబంధిత రవాణా, పోలీస్, ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు, యువతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని అన్నారు. ఈ మధ్య కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, దానికి వాహన చోదకులు రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తదితరాలకు కూడా ఒక కారణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, చట్టాలు చేసి అమలు చేపట్టినటికీ డ్రైవింగ్లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని, అలాగే ఇతర వాహనం వాడేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక వాడాలని కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాట్ హోల్ ఫ్రీగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పలు చర్యలు చేపడతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మన జిల్లాలో పలు జాతీయ రహదారులు బాగా తయారవుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని పలు సెక్టార్ వారిని భాగస్వాములు చేసి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నెలపాటు అనేక రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు రవాణా, పోలీస్, ప్రజా రవాణా, విద్యాశాఖ తదితర శాఖల వారిని అభినందించారు. ప్రతి నెల రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని, బ్లాక్ స్పాట్లను గుర్తించి వారి నివారణకు సమీక్షించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రధాన శీర్షికగా రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తదనుగుణంగా రహదారి భద్రతలపై పలు రకాల వాహనదారులకు మరియు కాలేజీ విద్యార్థులకు మోటార్ వాహనాల నిబంధనలకు అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రచారం చేశామని తెలిపారు. మోటార్ వాహన చట్టం 1988 నిబంధనతో ప్రతి ఒక్కరూ పాటించాలని, ఒక నెలలో సుమారు 100 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పలు తనిఖీలను పాఠశాలలో, కళాశాలలో రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు, పలు వ్యక్తిత్వ వ్యాస రచనల పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఎన్హెచ్ఐ, రవాణా శాఖ కలిసి బ్లాక్ స్పాట్లు తనిఖీలు చేసి సమీక్షించి పలు చర్యలు తీసుకున్నామని, ఐరాడ్పై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యంగా శ్రద్ధ, జాగ్రత్త, అప్రమత్త డ్రైవర్లు అవసరమని, రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని అన్నారు. డ్రైవర్లకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మాజీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి ఆదినారాయణ ప్రస్తుతం రహదారి భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ చూస్తున్నామని తెలుపుతూ మోటార్ వాహనాల నిబంధనకు సంబంధించి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి అవశ్యకతన డ్రైవింగ్లో సెల్ ఫోన్లు వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం, అధిక బరువు తీసుకెళ్లటం, అతి వేగంగా వెళ్లటం వలన నష్టాలు అనే పలు అంశాలపై అవగాహన కల్పించారు. పలువురు వక్తులు మాట్లాడుతూ ప్రమాద రహిత డ్రైవింగ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా డ్రైవర్లు ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే గోల్డెన్ హవర్ నందు రహదారి ప్రమాద బాధితులను ఆసుపత్రులు చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 ప్రోత్సాహం ఇస్తుందని, మరియు వారు ఎలాంటి కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉండదని, కాబట్టి రోడ్డు ప్రమాద బాధితులకు అండగా గోల్డెన్ అవర్